షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీ వీక్షకులందరికీ సర్వశుభములు తెలియజేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో షాలోమ్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మన బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట ఈరోజు మధ్యాహ్నం చదువుతున్నప్పుడు నన్ను ఆకర్షించిన ఒక వచనం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు మహారాజు మాట్లాడుతూ, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవునికి స్తోత్రం. దావీదు నిజంగా ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు గారు అంటున్నారు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. సహజంగా క్రైస్తవ జీవితంలో బైబిల్ అవగాహన కలిగినటువంటి వారు దావీదు అనగానే అతను శూరకార్యాలు కానీ, అతని రాజ్య పరిపాలన కానీ, అతను చేసినటువంటి పనులు కానీ పెద్దగా గుర్తుకు రావు. వెంటనే దావీదు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే అతను చేసినటువంటి ఒక పాపం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దావీదు ఈ వచనం రాయటంలో ఈ విధంగా దేవునికి కృతజ్ఞత చెప్పటం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? సహజంగా మానవులు ఎదుటి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న పాపాలు, అది చిన్నయా పెద్దయా అవే జ్ఞాపకం పెట్టుకుంటారు. వాళ్ళు చేసిన మంచి కానీ, వాళ్ళు చేసిన పరిచర్య కానీ, వాళ్ళు దేవుని కోసం లేదా మనుషుల కోసం, మన కోసం చేసిన త్యాగాలు కానీ గుర్తుండవు. ఇది సహజంగా మనిషి స్వభావం. అందుకని యేసుప్రభు ఓ సందర్భంలో అంటారు సువార్తల్లో, మీరు ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును వెతుకుతున్నారు, మీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని వెతకటం లేదు అని. అలాగే సమాజం అలాగే తయారైపోయింది. కానీ ఇక్కడ దావీదు అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత భయంకరమైనటువంటి పాపంలో పడిపోయి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు, తన భార్యను తను వివాహం చేసుకున్నాడు. ఇంత ఎన్నో ఘోరమైన పరిస్థితులు దావీదు జీవితంలో ఉన్నా కూడా అవన్నీ దేవుడు క్షమించి తిరిగి మరలా అతన్ని కనికరించి నా హృదయానుసారుడని చెప్పటం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? నేను ఒక 4-5 పాయింట్స్ చెప్తాను ఈరోజు. నిజంగా దావీదు కానీ తన కుటుంబం కానీ ఇంతగా హెచ్చించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దావీదుకి దేవుడంటే అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి భయము, భక్తి కూడా ఉండేది. దావీదులో ఉన్నటువంటి కొన్ని లక్షణాల వల్లే దావీదు ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటివాని తప్పులు వెతకటంతోనే మన సమయం గడిచిపోతుంది. మనం ఎంతవరకు ఉన్నాం, దేవునితో ఎంతవరకు ఉన్నాం, దేవుని వాక్యాన్ని ఎంతవరకు ఫాలో అవుతున్నాం అనేది చాలా మంది గమనించట్లేదు. చూడండి, ఒకటి, దావీదు హెచ్చించబడటానికి గల కారణం ఏంటంటే స్తుతించేటువంటి అనుభవం ఉంది. దావీదు స్తుతించే అనుభవం ఉంది. బైబిల్లో మనం చూస్తే దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని మార్లు అండి? దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. స్తుతి మనందరికి తెలిసిన విషయం ఏంటంటే స్థితిని మారుస్తుంది. స్తుతించే అనుభవం దావీదులో ఉంది, ఆరాధించేటువంటి అనుభవం దావీదులో ఉంది, దేవుని మహిమపరిచేటువంటి అనుభవం దావీదులో ఉంది. కాబట్టి శ్రమలు ఎన్నొచ్చినా, కష్టాలు ఎన్నొచ్చినా, నిందలు ఎన్నొచ్చినా, పరిస్థితులే తారుమారైన స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించటం కానీ, స్తుతించటం కానీ దావీదు మర్చిపోలేదు. అందుకే దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను అని ఎంతో చక్కగా రాస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతించే అనుభవం దావీదులో ఉంది కనుక దేవుడు, బైబిల్ చెప్తుంది, ఒక సహజంగా మనకు ఒక సూక్తి తెలుసు, లేదా ఒక ఉదాహరణ కూడా మనం చెప్తా ఉంటాం, దేవుడు అంట భక్తికి ముక్తుడవుతాడు అని. కాబట్టి స్తుతించే అనుభవం దావీదులో ఉంది. రెండవదిగా దావీదులో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. ప్రార్థనాపరుడు. ఎందుకంటే దావీదు చాలా ప్రార్థనలు ఉన్నాయి బైబిల్లో, 1 కాదు 2 కాదు, చాలా కీర్తనలు రాశారు దావీదు గారు. ఆయన ప్రార్థనాపరుడు, ప్రార్థనలో గడిపేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి ప్రార్థనలు అంటే దావీది సహజంగా మన ప్రార్థనలు ఏంటంటే నా అప్పులు తీర్చండి ప్రభువా, నాకు సహాయం చేయండి, నా రోగం తీర్చండి, నా రోగం తీసివేయండి, నా బలహీనతలు తీసివేయండి, ఇలాగ మన ప్రార్థనలు ఉంటాయి. కానీ దావీదు ప్రార్థన చాలా ఉన్నతంగా కనపడతాయి. మీరు ఎక్కడన్నా బైబిల్లో చదివినప్పుడు నేను ఒకటి వచ్చినాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చేసినటువంటి ప్రార్థన చాలా విలువగా ఉంటది. అందుకంటారు చూడండి, నా ప్రాణం తలడెల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థన చేస్తున్నాడు. 61వ కీర్తన 2వ వచనంలో. అంటే ప్రార్థన అనేది చాలా విలువైంది. ప్రార్థన మనిషిని బలపరుస్తుంది. ప్రార్థన మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది మనిషికి ఊపిరి లాంటిది. మన శ్వాస పీల్చుకోకుండా ఎలాగైతే ఉండలేమో, శ్వాస తీసుకోకపోతే మనిషి ఎలాగైతే చనిపోతాడో, ప్రార్థన జీవితం లేకపోతే క్రైస్తవ జీవితంలో ఆ మనిషి చనిపోయినట్టే, ఆధ్యాత్మికంగా చనిపోయినట్టే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా దేవుని సన్నుతించేటువంటి అనుభవం దావీదులో ఉంది. ఏమండి, ప్రార్థన అనగానే సహజంగా మనకున్న చిన్న చిన్న పనులను బట్టే మనం సరిగ్గా ప్రార్థనకు రాము, మందిరానికి రాము, సేవ కూడా సరిగ్గా చేయలేం. దేవుని పని ఏమా ప్రార్థనకి రండి బ్రదర్, ప్రార్థనకి రండి అంటే ఆ పని ఉంది ఈ పని ఉందని ఏదో మనకున్న కొద్దిపాటి ఉద్యోగాల్లోనే కొద్దిపాటి పనుల్లోనే ఎన్నో చెప్తా ఉంటాం. మరి దావీదు మహారాజు గొర్రెలు కాసేటప్పటి నుంచి మహారాజు అయి చనిపోయేంత వరకు ప్రార్థన కలిగిన వాడిగానే ఉన్నాడు. ఏమండి, అన్ని సంస్థానాలకు దాదాపుగా 50 సంస్థానాలు లేదా 40 సంస్థానాలకు అటు ఇటుగా అధిపతిగా ఉండి చక్రవర్తిగా ఉండి కూడా దావీదు ప్రార్థనా పరుడండి. ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒకటి స్తుతించే అనుభవం ఉంది, 2 ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, సహజంగా మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా లేదన్నా చేయకూడని చేసినా ఇంకా ఆ రోజంతా ఏడుస్తూ బాధపడుతూ పాపం చేశానే తప్పు చేశానని దేవునికి దూరం అయిపోవడం, ఏదో ఒక విధంగా ఆత్మీయ బలహీనం అయిపోతాం. కానీ దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రెండవది ప్రార్థనా పరుడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ ప్రార్థనలను బట్టి తన జీవితాన్ని తను సరి చేసుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపడినటువంటి అనుభవం. లేకపోతే బెత్షెబా విషయంలో దావీదు చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించటానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్పింది, ఒక మనిషి ఎంతవరకు క్షమించాలని శిష్యులు యేసుప్రభుని అడిగినప్పుడు చెప్తారు, 80 సార్లు క్షమించాలి, 80 సంవత్సరాలు క్షమించాలి. అంటే జీవితకాలం మనిషిని క్షమించాలి. మనిషిని మనిషే క్షమించమన్నప్పుడు దేవుడు ఎందుకు క్షమించడు? బైబిల్ చెప్తుంది, నీ పాపములు నీకెన్నిటికీ జ్ఞాపకం చేసుకోనని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం. కాబట్టి దావీదు ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారం వెళ్ళేటువంటి అనుభవం కలిగిన వాడు. మూడవదిగా మనం చూస్తే దావీదు బాధ్యత కలిగిన వాడు. బాధ్యత ఉంది దావీదులో. ఏంటి బాధ్యత? కుటుంబ విషయంలో బాధ్యత కలిగిన వాడే, రాజ్య పరిపాలన విషయంలో బాధ్యత కలిగిన వాడే, రాజుగా ఉన్నప్పుడు బాధ్యత కలిగిన వాడే. ఒక సందర్భాన్ని చెప్తాను దావీదు బాధ్యత కలిగిన వాడు అనడానికి. ఒకటి ఏంటంటే, మరి దావీదు తన అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళమని తండ్రి అయిన యెషయా గారు చెప్పినప్పుడు మరి అతను గొర్రెల్ని అడవికి వదిలేయటమో లేకపోతే ఎడారిలో వదిలేయటమో కాదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు తన గొర్రెలను తన పని వారికి అప్పచెప్పాడు, తన తోటి యొక్క స్నేహితులకు అప్పచెప్పాడు, నేను వచ్చే వరకు నా గొర్రెలు చూసుకోండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు బాధ్యత లేని వారుగా ఉంటే కుటుంబమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా మనం ఏది చేస్తున్నామో అది మంది కాదు, లేకపోతే నాకు సంబంధం లేదు అని మన ఇష్టానుసారంగా వెళ్ళామనుకోండి, అది మనకు సక్సెస్ అవ్వదు. కుటుంబం ఈరోజు చాలా మంది బాధ్యత లేని వారుగా ఉన్నారు. ఇష్టానుసారంగా తిరగడం, ఇష్టానుసారంగా తాగడం, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం. కాబట్టి కుటుంబం సఫర్ అయిపోతూ ఉంటది. బాధ్యత లేని వారు ఇటువంటి స్థితిగతుల్లో మనం చూస్తే బాధ్యత లేని వారు ఎవరు ఆశీర్వదించబడలేదు, ఎవరు ఎదగలేదు, ఎవరు దీవించబడలేదు. కాబట్టి దావీదు మా నాన్న అమ్మ నాన్న చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళిపోలేదు. తన గొర్రెలు అప్పచెప్పి బాధ్యతగా అప్పచెప్పి వెళ్ళాడు. ఆ బాధ్యత గొర్రెల్లోనే చూపించాడంటే కుటుంబంలో చూపించలేదంటారా? అలా చూపించకపోతే ఇదిగో నా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, నా కుమార్తెలు నగరునికే చెక్కబడిన మూల స్తంభాల వలె ఉన్నారని ఎలా చెప్పగలుగుతాడు? కుటుంబ పట్ల బాధ్యత కలిగిన వాడు కాబట్టే పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. ఒకళ్ళు ఇద్దరు తప్పిపోయినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను పెంచే విధానంలో మాత్రం లోపం లేనివాడిగా పెంచుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడోదిగా మనం చూస్తే దావీదుకున్న మరొక అలవాటు ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో దేవుని వైపే చూసేవాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని మీద ఆధారపడేవాడు. ఏమండి, రాజుగా ఉన్నాడు,
రాజ్య పరిపాలన కలిగి ఉన్నాడు, ఉన్నతమైన అధికారం ఉంది, గొప్ప గొప్ప సామంతులను సైతం, గొప్ప గొప్ప వీరులను సైతం జయించినటువంటి అనుభవం ఉన్నటువంటి దావీదు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరమే ఉంది. ఈరోజు మనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటేనో, చిన్న ఆదాయం ఉంటేనో, చిన్న వ్యాపారం ఉంటేనో, లేకపోతే ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తుంటేనే మనం దేవుని మర్చిపోతున్నాం, దేవుని మీద ఆధారపడలేదు మనం. కానీ అంత ఉన్నతమైన రాజుగా ఉండి, చక్రవర్తిగా ఉండి, ఏమండి, శాసించగలిగినటువంటి స్థానంలో ఉండి దేవుని మీద ఆధారపడటం ఏంటి? దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని వైపు చూసేవాడు. మీరు గమనించినట్లయితే దావీదు ఒక యుద్ధం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఒక మంచి పనికి పూనుకోవాలన్నా విచారణ చేసేవాడండి, దేవుని దగ్గర విచారణ చేసేవాడు. అందుకే మనం సమూయేలు గ్రంథం ప్రారంభంలో చదివినప్పుడు సౌలు కుటుంబం అంతకంతకు నేర్చిల్లిపోయిను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లును అనే మాట చదువుతున్నాం. కారణం ఏంటయ్యా అంటే దేవుని మీద ఆధారపడేవాడు. ఎందుకు దావీదు వర్ధిల్లాడు, సౌలు కుటుంబం ఎందుకు నేర్సిల్లిపోయిందంటే అక్కడే మనం కొంచెం కిందికి చదువుకుంటూ వస్తే ఆడేమో రాయబడి ఉంటుంది, దావీదునకు యెహోవా తోడుగా ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. దేవుడు తోడుగా ఎప్పుడు ఉంటాడు? మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు. మనం సహజంగా మనుషులలో కూడా చూడండి, ఎవరి దగ్గరైనా నమ్మకంగా పనిచేసినప్పుడు వాళ్ళ మీద మనం ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళు నన్నే నమ్ముకున్నారు, నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను సహాయం చేయాలి అని ఒక ఆలోచన సహజ మనిషికి వస్తుంది కదా. అలాగే ఈరోజు అంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా దేవుని మీద ఆధారపడేవాడు. చూడండి, దావీదుకు దేవుని మీద ఆధారపడటం అనేది రాజు అయినాకనో, లేకపోతే రాజ్య పరిపాలనలోకి వచ్చినాకనో కాదు, చిన్నప్పటి నుంచే దేవుని మీద ఆధారపడేవాడు. అందుకని ఇశ్రాయేలీలు అందరూ భయపడుతున్నా, సౌలు భయపడుతున్నా కూడా భయపడకుండా గొలియాతును చంపటానికి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని బాహువేంటో దావీదుకు తెలుసు, దేవుని శక్తి ఏంటో దావీదుకు తెలుసు, దేవుని మహిమేంటో దావీదుకు తెలుసు. రుచి చూశాడు కాబట్టే రాజుగారు అడిగినప్పుడు చెప్తాడు, సింహాన్ని చీల్చాను, వెలుగుబంటిని తరమగలిగాను, ఇలాంటి ఎన్నో ప్రాణాంతకరమైనటువంటి మృగాలను చంపేశాను నేను. దేవుని మీద ఆధారపడి అనుభవం ఎవరికైతే ఉంటదండి, లోకాన్ని చూసి భయపడరో, శాపాన్ని చూసి భయపడరో, వ్యాధులను చూసి భయపడరో, దేవుని మీద ఆధారపడే అనుభవం ఎవరికైతే ఉంటుందో నిజంగా వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. మన సామర్థ్యం మీదనో, మన శక్తి మీదనో, నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నాకు ఆదాయం ఉంది, నాకు ఎన్నో ఉన్నాయి, ఇంకా నాకు దేవుడు అవసరం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఉన్నతమైన చక్రవర్తులండి, గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారండి, గొప్ప గొప్ప కోటీశ్వరులు ఈనాడు జీవం కలిగిన దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి దావీదును దేవుడు హెచ్చించడానికి గల కారణాలు చెప్తున్నా నేను. నాలుగోదిగా దావీదుకు ఉన్నటువంటి అనుభవం ఏంటంట, దేవుని మీద ఆధారపడేవాడు. ఐదోదిగా మరొకటి ఉంది దావీదులో, ఇది చాలా మందిలో ఉండదు. అదే ఏంటంటే 51వ కీర్తన 3వ వచనం. ఏముంది అక్కడ? నేను ఎల్లప్పుడూ నా దేవుని సన్నిధిలో నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను. 51వ కీర్తనలో చూడండి 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దావీదు ఏమంటున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటావా పాపం? నీ చేతనవుద్దా? మనం ఎదుటి వాళ్ళు తప్పుటోళ్ళు, వీళ్ళు తప్పుటోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని మనం చక్కగా బేరీదులు వేసుకోవడం, జడ్జిమెంట్ అయితే చేస్తాం, అందరం మనం చక్కగా లాయర్లు అయిపోతాం, అప్పటికప్పుడు జడ్జిలు అయిపోతాం. కానీ దావీదు ఏమంటాడు? నేను పాపము చేశాను అంటున్నాడు. 51వ కీర్తనలో అంటాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది, నా అతిక్రమములు నా ఎదుటే ఉన్నాయి, నేను పాపం చేసేవాడినే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో పాపాన్ని? ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు ఎవరున్నారు? పౌలు భక్తుడు అంటాడు, పాపులలో నేను ప్రధానమైన పాపిని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎదగటానికి, హెచ్చించబడటానికి అమూల్యమైనటువంటి కారణం ఇదే. నా అతిక్రమములు నాకు తెలుసు, నా అతిక్రమములు నీకు తెలుసు. పాపం ఒప్పుకునే అనుభవం ఏ మనిషికైతే ఉంటుందో, ఒప్పుకోవటమే కాదండి, విడిచిపెట్టే అనుభవం కావాలి. అదే సొలొమోను రాశాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడని. కాబట్టి దావీదు హెచ్చించబడటానికి మరొక కారణం ఏంటంటే తన అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకనే బెత్షెబా విషయంలో చేసినటువంటి ఆ తప్పు దేవుడు క్షమించడానికి కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే మానవ జీవితంలో నీతిమంతులు ఎవరు లేరండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు.
మరి ఎవరు నీతిమంతులు లేనప్పుడు, ఎవరు పాపులుగా మంచివాళ్ళుగా లేనప్పుడు మనకు మనమే మంచివాళ్ళం పాపులం కాదని ఎలా అనుకుంటాం? పౌలేం పాపం చేశాడని నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటున్నాడు రక్షణ పొందిన తర్వాత. బైబిల్లో మనకు కనపడుతుందా పౌలు చేసిన పాపం? మరి ఒప్పుకున్నాడా లేదా? ఈరోజు చాలా మంది భక్తులు తమ తప్పులు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు కాబట్టి కనికరించబడ్డారు. కానీ మానవులుగా మనం ఎవరో ఒక చిన్న తప్పు ఏదో సందర్భంలో చేస్తే దాన్నే పెట్టుకొని దాన్నే భూతార్థంలో చూసి ఇంత బ్లేమ్ చేస్తూ దాన్ని మనసులో మనం విగ్రహంలాగా పెట్టుకున్నాం. అది మన మనసులో పడిపోయింది. పలానా తమ్ముడి తప్పు, పలానా చెల్లి తప్పు, పలానా బ్రదరు వాళ్ళు వదిలేశారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు కనికరించబడ్డారు. కానీ అది తెలిసిన నువ్వు మాత్రం దాని నుంచి బయటపడలేదు. అదే నీ మనసులో అనుకుంటున్నావు కాబట్టి ఆ వ్యక్తి నీకు తప్పుగానే కనపడుతున్నాడు. దావీదుని ఎందుకు దేవుడు క్షమించాడు? ఎందుకు హెచ్చించాడు? ఊరకనే హెచ్చించలేదండి. ఊరకనే దావీదు ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేదండి. ఊరకనే దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పలేదు. పాపమును ఒప్పుకునే అనుభవం కలిగిన వాడు, పశ్చాత్తాపడ్డాడు, హృదయాన్ని కుమ్మరించాడు, గగ్గోలు పెట్టి ఏడ్చాడు. ఒక సందర్భంలో పేతురు ఎంత పశ్చాత్తాపడ్డాడండి. పేతురు దగ్గర ప్రభు అంటాడు, నేనెవరో తెలియదని ముమ్మారు నీవు చెప్తావని. ఎస్, పేతురు దేవుడు చెప్పినా కూడా ఆ తప్పు చేశాడు. అంత మాత్రాన దేవుడు పేతురుని ఎందుకు మరలా క్షమించాడు, ఎందుకు వాడుకున్నాడు, సమకూర్చుకున్నాడు అంటే ఒకటే కారణం, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అంటే ఈ రోజుల్లో కావాల్సింది ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టేవాళ్ళు దేవునికి కావాలి. కాబట్టి దావీదు అంతగా సమకూర్చబట్టానికి మరి ఇంత పాపం చేసినా దావీదుని ఎందుకు ఆశీర్వదించాడు, తన సంతానాన్ని ఎందుకు ఆశీర్వించాడు? ఇదే కారణం, పాపములు ఒప్పుకునేటువంటి అనుభవం కలిగిన వాడు దావీదు. మరొకటి మనం ఆ వచనం మీకు కావాలంటే 2 సమూయేలు గ్రంథం 12:7 ఉంటుంది దావీదు తన పాపాలు ఒప్పుకోవటం. ఆరోదిగా దావీదుకున్నటువంటి మరో గుణం ఏంటంటే, అంటే హెచ్చించబట్టానికి నేను చెప్తున్నాను ఈరోజు ఏంటి, దాతృత్వం కలిగిన వాడు. దావీదుకి ఇచ్చే మనసు ఉందండి. ఒక విషయం చెప్తాను, దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, తానే కట్టాలనుకున్నాడు. వాస్తవానికి నేను ఒక మంచి మందిరం కట్టాలి అని అనుకున్నాడు. మందిరం కట్టడానికి కావలసిన అన్ని ఉపకరణాలు అన్ని సిద్ధపరచుకున్నాడు దావీదు. ప్రవక్త దగ్గరకు వచ్చాడు, నాతాను ప్రవక్త దగ్గరకు వచ్చాడు. అయ్యా మరి నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. ప్రవక్త అన్నాడు, చక్కగా నువ్వు మందిరం కట్టు, ఓకే పర్వాలేదు అన్నాడు. మరలా ఈ ప్రవక్త వెళ్ళి దేవునికి చెప్పాడు, అయ్యా మరి ఇట్లా దావీదు మందిరం కట్టాలనుకుంటున్నాడు అని. దేవుడు ఏం చెప్పాడు, వద్దొద్దు, దావీదు చేత నేను మందిరం కట్టించదలుచుకోలేదు, దావీదు మందిరం కట్టడానికి వీల్లేదు అనగానే మళ్ళా ప్రవక్త వెళ్ళి ఏం చెప్పాడు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు అని చెప్తూ కొన్ని విషయాలు ఇక్కడ మనం చదివాం. 2 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చదివాం. ఆ సందర్భం అంతా అక్కడ మనకు కనపడుద్ది. ఇప్పుడు నువ్వు మందిరం కట్టొద్దు అనగానే దావీదు ఏమవ్వాలి, హట్ అవ్వాలి. అందరు మంచివాళ్ళేనా, అందరు పవిత్రులేనా, నన్ను ఎందుకు దేవుడు మందిరం కట్టొద్దు అన్నాడు? ఈరోజు చాలా మంది అదే అడుగుతున్నారు, అయ్యా నీకు అర్హత లేదు, నీకు ఒక దేవుడు అంటే అవగాహన లేదు, వాక్య అవగాహన లేదు, దేవుని బైబిల్ అవగాహన తెలియదు, ఒక ట్రైనింగ్ లేదు, ఒక పిలుపు లేదు, ఒక దర్శనం లేదు, నువ్వు మందిరం ఎలా కడతావని ఈరోజు గద్దిస్తే ఎవరు దాన్ని ఒప్పుకుంటున్నారు? ఎవరు ఒప్పుకోవట్లేదండి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని వాక్యం చెప్తుంది. ఈరోజు దావీదుని అంత మాట దేవుడు అన్నప్పుడు ఎంత హట్ అవ్వాలి, ఎంత ఫీల్ అవ్వాలి, వెళ్ళిపోవాలి దేవుని దగ్గర నుంచి. కానీ ఏమంటాడండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. మందిరం కట్టొద్దని చెబితే ఈ ప్రార్థన ఎవరు చేయగలుగుతారు, ఈ తీర్మానం ఎవరు చేసుకోగలుగుతారు? అదే దావీదులో ఉన్న గొప్ప లక్షణం. దావీదుని అందుకే హెచ్చించబట్టానికి కారణం ఏంటంటే ఆతృత్వం కలిగిన వాడు. సరే నన్ను వద్దన్నాడు కదా, నేను ఇంక దేవునికి సహాయం చేయను, ఇంక మందిరానికి ఏమి ఇవ్వను, నేను మందిరానికే రానని అలిగి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఉన్నారు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా, మందిరానికి కావాల్సినవన్నీ సమకూర్చాడు కదా, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను కట్టిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆ మందిరానికి కావలసిన ఉపకరణములేంటి, వస్తువులేంటి, సామాగ్రి ఏంటి, బంగారం ఏంటి, వజ్ర వైడూర్యాలు ఏంటి, ఎన్ని సమకూర్చాడండి. మనం ఏదన్నా ఒక్క చిన్న సాయం చేస్తే మందిరానికి కనపడ్డోళ్ళల్లా చెప్తామండి, అడక్కపోయినా చెప్తామండి. కనపడ్డోళ్ళకల్లా ఇదిగో నేను అది చేసిన ఇది చేసిన, అబ్బా నేను లేకపోతే సేవకుడే లేడు, నేను లేకపోతే మందిరమే లేదు, నేను లేకపోతే అది లేదు ఇది లేదు, నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా, నువ్వు ఇచ్చిన ఒక ఫ్యాన్ కోసమే సేవకుడు బతికేస్తున్నట్టుగా, నువ్వు ఇచ్చిన ఏదో చిన్న కానుక కోసంతోనే సేవకుడు బతికేసినట్టుగా మాట్లాడతావు. అంత చేసిన దావీదు ఏం చెప్పాలి, దేవునికి ఏం చెప్పాలా, సమాజానికి ఏం చెప్పాలా? దాతృత్వం కలిగిన వాడు, దేవునికి ఇచ్చే అనుభవం కలిగిన వాడు, దేవునికి ఇచ్చాడు, తనకున్నదంతా ధారపోసి మందిరం కట్టించడానికి సహకరించాడు దావీదు. కట్టొద్దు అని చెప్పితే అలిగి వెళ్ళిపోలేదు. ఈరోజు ఒక చిన్న సలహా ఇచ్చినా, చిన్న గద్దించినా, చిన్న సూచన ఇచ్చినా కూడా సహించట్లేదు. ప్రేమందోని బిడ్డారా, నిలబడలేకపోతున్నారు. దావీదు హెచ్చించబట్టానికి కారణం అదే.
మనం ఏడోదిగా ఇంకొక మాట చెప్తాను ప్రియమందుల, దావీదు అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే కృతజ్ఞత కలిగిన వాడండి. దావీదులో ఉన్న హెచ్చించబడటానికి కారణం ఏడోదిగా కృతజ్ఞత కలిగిన వాడు. మీకు వచనం కావాలంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, అదే మనం చదివాం. ఏమన్నాడు? ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. ఈ కృతజ్ఞత నీకుందా? దేవుడు ఎన్ని మేలులు చేశాడు మనకి, ఎన్ని అద్భుతాలు చేశాడు మనకి. ఏ రోజన్నా ఆలోచించారా ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా? ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ప్రతి క్షణం మనల్ని పోషిస్తున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆయుష్ని ఇస్తున్నాడు. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, వ్యాపారాన్ని దీవిస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నా కూడా కనీసం ఉదయకాల లేచి ప్రభా థ్యాంక్స్ అని చెప్పలేకపోతున్నాం. పరుగులు 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 పెడుతున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎందుకు దావీదును దేవుడు ఆశీర్వదించాడు? దావీదును ఎందుకు దేవుడు హృదయానుసారుడు అన్నాడు? ఊరకనే అనలేదు ప్రియమైన బిడ్డారా, ఊరకనే. ఎందుకంటే దేవుని మనసు వేరు, మన మనసు వేరండి. మనం పాపాన్నే చూస్తాం, దేవుడు పాపాన్ని చూడు, పాపిని చూశాడు, అతని మనసుని చూశాడు, అతని ఆలోచన చూశాడు. ఇతను నాకు లోబడతాడు అనుకున్నాడు, తన తప్పులు తాను తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు, గనక కనికరించబడ్డాడు. ప్రేమందరు బిడ్డారా, కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. దేవునికి ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్పేవాడు, దేవుని స్తుతించేవాడు. చూడండి, దావీదు హెచ్చించబడటానికి కారణాలు: 1 స్తుతించే అనుభవం, 2 ప్రార్థన చేసేటువంటి అనుభవం, 3 దేవుని మీదే ఆధారపడేటువంటి అనుభవం, 4వదిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. బాధ్యత ఉంది దావీదులో. 5వది మనం చూస్తే పాపాన్ని ఒప్పుకునేవాడు దావీదు. 6వదిగా మనం చూస్తే కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. తన ద్వారా మందిరం కట్టించొద్దని చెప్పినా కూడా మరి అంతగా దేవుని మందిరానికి సహకరించాడు. 6వదిగా మనం చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదుకున్నటువంటి అలవాటు ఏంటి, అనుభవం ఏంటి అంటే ప్రేమ దాతృత్వం కలిగిన వాడు. 7వదిగా కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత. ఈరోజు ఈ కృతజ్ఞత ఉందా? ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులేరి కాదా, 9 మంది ఏరి, నువ్వు ఒక్కడివే వచ్చావంటే ఆ వచ్చి శుద్ధులైన వారందరూ కూడా దేవుణ్ణి అనుసరించాల్సిన వారే. కానీ కృతజ్ఞతగా వచ్చింది ఎవరంటే ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. ఆ కృతజ్ఞత దావీదులో ఉంది, ప్రార్థించే స్వభావం దావీదులో ఉంది, దేవుని స్తుతించే అనుభవం దావీదులో ఉంది. బాధ్యత కలిగిన వాడు దావీదు. ఏమంటే పాపాన్ని ఒప్పుకోగలిగిన వాడు, విడిచిపెట్టగలిగిన వాడు దావీదు. ఈ లక్షణాలు ఉన్నాయి గనకనే దావీదుకు దేవుడు ఎవ్వరికి ఇవ్వని ఒక గొప్ప ప్రాధాన్యతనివ్వటమే కాకుండా దావీదును యెరూషలేమునకు దీపంగా మార్చాడు, వెలుగుగా మార్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఆలోచించండి, ఎదుటివాని తప్పులు చూపిస్తూ ఎంతకాలం బ్రతుకుదాం? నీ తప్పును నువ్వు సరిచేసుకొని జీవం కలిగిన దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు దావీదునే కాదు, యాకోబునే కాదు, ఇస్సాకు, అబ్రహామునే కాదు, ఏమండి, నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.